తాము కాదని స్పష్టం చేసింది. ఎన్డీఏసీ ప్రధాన బాధ్యత ఆనకట్టలు, బ్యారేజీల భద్రత, నిర్మాణ స్థిరత్వాన్ని పర్యవేక్షించడం మాత్రమే అని తెలిపింది. ఇక ఆనకట్టల తనిఖీలు, భద్రతా పరిస్థితుల పరిశీలన, నిర్వహణ, పునరుద్ధరణ వంటి అంశాలపైన ఎన్డీఏసీ దృష్టి ఉంటుందని పేర్కొంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని అందించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఎన్డీఏసీ స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? కన్నెపల్లి నుంచి పంపులను ఆన్ చేసి ఎల్లంపల్లికి నింపుతారా అన్నది కూడా ఒక తేలాల్సి ఉంది. అయితే ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అండ్ అదేవిధంగా గాలి వినోద్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో వినోద్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నాం, గత నెల రోజులకు పైగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు కాళేశ్వరం గురించి కూడా ఎక్కువగా ప్రధానంగా చర్చ, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల రైతుల ఇబ్బందులు ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువగా మనం చర్చించుకుంటూ వస్తున్నాం, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఎట్టకేలకైతే ఎన్డీఏ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ బ్యారేజీలకు సంబంధించి పంప్ ఆన్ చేయాలా వద్దా అనే విషయం మాకు సంబంధం లేదు, జస్ట్ వాటి నిర్వహణ బాధ్యతకు సంబంధించి మాత్రమే మేము సూచనలు చేయగలం, వాటికి సంబంధించి మాత్రమే మాకు పరిధి ఉంటుందంటూ కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అనుకోవచ్చు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, నా తోటి ప్యానల్ సభ్యులకు అండి. ప్రధానంగా అంటే ఇది కాళేశ్వరం అనేది పెద్ద రాజకీయంగా వాడుకోవడానికి పెద్ద ఎజెండాగా ముందు పెడుతున్నారు. యాక్చువల్ గా దీన్ని అంటే దాంట్లో కాళేశ్వరం జరిగిన అవినీతి 1,00,000 కోట్లు అంటున్నారు, కానీ 82,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పేసి ఇవాళ కాగ్ చెప్పింది. మరి అట్లాంటి పరిస్థితులలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇట్లాంటి పరిస్థితులలో ఈ కాళేశ్వరం మీద వచ్చినంత దుమారము ఏ అంశం మీద కూడా రావట్లే. ఇవాళ ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి, కానీ కాళేశ్వరం బదనాం చేయడానికి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ దీనికంటే అవినీతి జరగలేదు అంటలేదు. అవినీతి జరిగి ఉండొచ్చు, దాంట్లో డ్యామేజ్ జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి అంశాలు. కానీ వాటిని ఫోకస్ చేసి ప్రజలకు అందించాల్సిన నీళ్ళని అందించకుండా, రైతులకు ప్రభావం ఇంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా నీళ్లు ఇవ్వకుండా ఉండడం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ ఉద్దేశము, ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మొత్తము ముంపు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి, నీడ మునిగిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ అది మునిగిపోతాయా లేదా అనడానికి గతంలో నీళ్లు ఇచ్చారు కదా, నీళ్లు ఇచ్చినప్పుడు మునగలేదు కదా. సో మరి ఇప్పుడు ఎట్లా మునిగిపోతే? ఇప్పుడు అసలు నీళ్ళే లేవు, చక్కగా నీళ్ళు అక్కడ నీళ్ళే లేవు ఆ ప్రాంతంలో. ఎట్లాంటి పరిస్థితులలో నీళ్ళు లేనప్పుడు రైతులకు మనం నీళ్ళు అందించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటది కదా. వాళ్ళ చెరువులంతా, చేనులంతా ఎండిపోతున్నప్పుడు నీళ్ళు అందించకపోతే మరి పరిస్థితి ఏంటి రైతులది? సో అసలే కరువు వచ్చేసింది, అసలే ఇక్కడ వర్షాలు పడతలేవు, ఇటు నీళ్ళు అందించట్లేదు కాళేశ్వరం నీళ్లు. మరి ఆ ప్రాంతంలో కాళేశ్వర పరివాహక ప్రాంతం అంతా కూడా రైతులు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సో ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే దాన్ని ఏదైతే డ్యామేజ్ అయిన దాన్ని పక్కన పెట్టేసింది. చాలా మిగతా పంపులన్నీ ఉన్నాయి కదా, కొన్ని డ్యామేజ్ అయిన పంపు మాత్రమే ఉండొచ్చు కాక దాన్ని ఆపేసి మిగతా పంపులను విడుదల చేసేసి సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేయొచ్చు కదా. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతాము, ఇల్లు కడితే ఎక్కడో ఒక మూల ఇంత డ్యామేజ్ అయినంత మాత్రం మొత్తం ఇల్లంతా కూలగొట్టాం కదా, లేకపోతే ఇంత ఉండకుండా ఉన్నాం కదా. ఖచ్చితంగా ఇది కూడా అదే పరిస్థితి. ఇన్ని పంపులు ఉన్నాయి, ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి, అప్పుడు వందలాది పిల్లర్స్ ఉన్నాయి. సో ఈ పంపులు అన్ని ఒక్క పిల్లర్ డ్యామేజ్ అయినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం అంతా డ్యామేజ్ అయిపోయినట్టు కాదు కదా. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని, ప్రికాషన్ తీసుకొని మిగతా పంప్ హౌస్లు అన్నింటినీ కూడా నీటిని విడుదల చేస్తే ఖచ్చితంగా రైతులకు మేలు జరుగుతుంది. ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేగాని రాజకీయాలు చేసుకుంటూ ఈ రాజకీయాల కోసమే కాళేశ్వరాన్ని రాజకీయ పరంగా చేస్తే మాత్రం రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది.
ఓకే, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. గుడ్ మార్నింగ్. సో చూసారు మొన్నటి వరకు కూడా ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం